చాలా మంది అడుగుతూ ఉంటారు మెష్ వేయడం వల్ల మనకి మేజర్ అడ్వాంటేజ్ అని ఏంటని అడుగుతూ ఉంటారు. సో మెష్ వేయడం వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్లోరింగ్లో వచ్చే థర్మల్ ష్రింకేజ్ క్రాక్స్, ఇవి మనకి ఈ ఫ్లోరింగ్ క్రాక్స్లో వచ్చే మూమెంట్ని ఈ ఫైబర్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది తీసుకొని ఆ మూమెంట్ని న్యూట్రల్ చేస్తుంది. సో దానివల్ల ఒక పర్టికులర్ ఏరియాలో మూమెంట్ ఇంపాక్ట్ చూపించకుండా అది సర్ఫేస్ ఏరియా మొత్తం కూడా డైవర్ట్ అవుతుంది. బిల్డింగ్కి కూడా మనకి టెర్రస్ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ సర్ఫేస్. సో ఎందుకంటే ఇది ఎక్స్పోజ్డ్ టు ఆల్ క్లైమాటికల్ కండిషన్. సో డైరెక్ట్ రెయిన్ఫాల్ కావచ్చు, సన్లైట్ కావచ్చు, అండ్ కంప్లీట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, క్లైమాటికల్ ఇంపాక్ట్ అంతా కూడా మనకి బిల్డింగ్ రూఫ్ పైనే డైరెక్ట్గా ఉంటుంది. చేసే పొరపాటు ఏంటంటే బిల్డింగ్ టెర్రస్ని అసలు పట్టించుకోరు. సో మనకి ఒక బిల్డింగ్ ఎక్స్టీరియర్కి అండ్ ఇంటీరియర్లో మనం ఏదైతే శ్రద్ధ చూపిస్తామో అదేవిధంగా మనం టెర్రస్కి కూడా శ్రద్ధ చూపించినట్లయితే సో టెర్రస్ అనేది చాలా లాంగ్ డ్యూరబుల్ లైఫ్ వచ్చే అవకాశం ఉంది. ఒక రెసిడెన్షియల్ టెర్రస్ పైన ఉన్నాము. ఇక్కడ మన టీం వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నారు చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఫాస్ట్రాక్లో మనము బ్రష్ బాండ్ రూఫ్ గార్డ్ అనే ప్రోడక్ట్ తోటి ఇక్కడ టెర్రస్ పైన వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నాము. సో ఇది కంప్లీట్ సిస్టమ్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, ఎలా చేస్తున్నాం ఇక్కడ కంప్లీట్గా మనం చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనము 45 GSM ఫైబర్ గ్లాస్ మెష్ అంటే ఇక్కడ చూడొచ్చు మనం. సో ఇట్ ఈజ్ ఏ 45 GSM ఫైబర్ గ్లాస్ మెష్. సో ఈ ఫైబర్ గ్లాస్ మెష్ రీఇన్ఫోర్స్మెంట్ లాగా ఈ కోటింగ్ మధ్యలో మర్జ్ చేసి మనం ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి, మరి ఇది అప్లికేషన్ ఎలా జరుగుతుంది ఇక్కడ చూద్దాం రండి. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి కంప్లీట్గా మనకి హై విస్కాసిటీ అనేది ఉంటుంది మెటీరియల్. సో ఇది మైక్రో ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ఎలాస్టోమరిక్ వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ ఫర్ ది రూఫ్. సో ఇది ఒక ఫ్లెక్సిబుల్ వాటర్ ప్రూఫింగ్ మెంబ్రేన్. సో ఇది మనకి టెర్రస్ పైన ఇట్ ఈస్ డిజైన్డ్ ఇన్ ఏ వే లైక్ ఇట్ కెన్ సస్టైన్ ఇన్ ఆల్ క్లైమాటికల్ కండిషన్స్. సో మనం ఆల్రెడీ దీనికంటే ముందు ఒక 2 layers వాటర్ ప్రూఫింగ్ వేయడం జరిగింది. అందులో మొదటి కోట్ వచ్చేసి నైటో ప్రైమ్ AW అనే ప్రైమర్ వేయడం జరిగింది. దాని తర్వాత మనకి ఒక కోట్ రూఫ్ గార్డ్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ కోట్ వీ హ్యావ్ అప్లైడ్ ఆఫ్టర్ ప్రైమర్. అండ్ దానిపైన వచ్చేసి మనకు సెకండ్ కోట్ రూఫ్ గార్డ్ అనేది మనకి ఫైబర్ గ్లాస్ మెష్ రీఇన్ఫోర్స్మెంట్ చేసుకుంటూ అప్లై చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి 45 GSM ఫైబర్ గ్లాస్ మెష్ ఇదండి. సో దీన్ని మనము స్లాబ్ పైన ఇట్లా లూజ్ లేయింగ్ చేసి దానిపైన అలాంగ్ విత్ దట్ సెకండ్ కోట్ అప్లికేషన్ అనేది జరుగుతుంది. సో సెకండ్ కోట్ అనేది మనం వేసినట్లయితే మెష్ సర్ఫేస్కి మర్జ్ అవుతుంది. ఓకే, సో దీనిపైన అండ్ ఫైనల్గా 1 more కోట్ బ్రష్ బాండ్ రూఫ్ గార్డ్ అనేది వేయడం జరుగుతుంది. 1 కోట్ ప్రైమర్ అండ్ 1 కోట్ రూఫ్ గార్డ్. ఆ తర్వాత మనకి ఫైబర్ గ్లాస్ మెష్ లేయింగ్ చేసిన తర్వాత దానిపైనుంచి 2 layers ఆఫ్ రూఫ్ గార్డ్, అంటే టోటల్గా 3 layers రూఫ్ గార్డ్ అండ్ 1 layer ప్రైమర్. సో 4 layer ఈ ఫైబర్ గ్లాస్ మెష్ అనేది రీఇన్ఫోర్స్మెంట్ అయింది. టోటల్గా ఇది 4 layer వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్. సో 4 layerలో మనకి 1 కోట్ నైటో ప్రైమ్ AW అండ్ సెకండ్ కోట్ వచ్చేసి మనకి బ్రష్ బాండ్ రూఫ్ గార్డ్. అండ్ దాని తర్వాత వచ్చేసి మనం ఈ 45 GSM ఫైబర్ గ్లాస్ మెష్ లేయింగ్ చేయడం జరిగింది. సో దీనిపైన వచ్చేసి అనదర్ 2 layers. సో ఇది సెకండ్ లేయర్ రూఫ్ గార్డ్తో పాటు మనకి మర్జ్ అవుతుంది. సో ఇది టెర్రస్ పైన వేయడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి మనం తెలుసుకుందాం. సో ప్రతి బిల్డింగ్కి కూడా మనకి టెర్రస్ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ సర్ఫేస్. సో ఎందుకంటే ఇది ఎక్స్పోజ్డ్ టు ఆల్ క్లైమాటికల్ కండిషన్. సో డైరెక్ట్ రెయిన్ఫాల్ కావచ్చు, సన్లైట్ కావచ్చు, అండ్ కంప్లీట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, క్లైమాటికల్ ఇంపాక్ట్ అంతా కూడా మనకి బిల్డింగ్ రూఫ్ పైనే డైరెక్ట్గా ఉంటుంది. సో చాలామంది మీరు చేసే పొరపాటు ఏంటంటే బిల్డింగ్ టెర్రస్ని అసలు పట్టించుకోరు. సో మనకి ఒక బిల్డింగ్ ఎక్స్టీరియర్కి అండ్ ఇంటీరియర్లో మనం ఏదైతే శ్రద్ధ చూపిస్తామో అదేవిధంగా మనం టెర్రస్కి కూడా శ్రద్ధ చూపించినట్లయితే సో టెర్రస్ అనేది చాలా లాంగ్ డ్యూరబుల్ లైఫ్ వచ్చే అవకాశం ఉంది. సో అన్నిటికంటే ముఖ్యమైనది టెర్రస్, ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ రీఇన్ఫోర్స్మెంట్ సిమెంట్ కాంక్రీట్. సో దీంట్లో మనకి స్టీల్స్ ఉండడం వల్ల మనకి స్టీల్ రస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బిల్డింగ్లో స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అనేది దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఈ వాల్స్ కంటే కూడా మనకి స్కెల్టన్ ప్రియారిటీ అనేది ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో టెర్రస్ పైన డెఫినెట్గా మనం ఈ విధంగా మనము పీరియాడికల్ మెయింటెనెన్స్ కింద వాటర్ ప్రూఫింగ్ చేసుకున్నట్లయితే బిల్డింగ్ లైఫ్ అండ్ స్లాబ్ లైఫ్ అనేది డ్యూరబిలిటీ ఉంటుంది. సో ఈ స్లాబ్ కింద భాగంలో మనకి కంప్లీట్గా కాలమ్స్ అండ్ బీమ్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనం వాటర్ ప్రూఫింగ్ చేసుకున్నట్లయితే దీని కింద ఫ్లోర్లో ఉన్న స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అనేది సేఫ్గా ఉంటాయి. సో బిల్డింగ్ లైఫ్ కూడా మనకి డ్యూరబిలిటీ కూడా పెరుగుతుంది.
విత్ మెష్ చేస్తే కనుక దీని థిక్నెస్ వచ్చేసి 1300 మైక్రాన్ అంటే 1.3 mm థిక్నెస్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ వితౌట్ మెష్ ఇన్స్టలేషన్ చేసినట్లయితే ఇది 3 లేయర్స్లో అరౌండ్ 1 mm థిక్నెస్ అంటే 1000 మైక్రాన్ థిక్నెస్ అనేది ఫామ్ అవుతుంది, రైట్. సో దీన్ని యాజ్ పర్ ది బడ్జెట్ ప్రకారంగా మనము విత్ మెష్ అండ్ వితౌట్ మెష్ అనేది వెళ్ళొచ్చు. సో ఆల్మోస్ట్ మనకి విత్ మెష్ వితౌట్ మెష్కి ప్రైస్ వేరియేషన్ ఆల్మోస్ట్ 30% వేరియేషన్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే మెష్ వేసినప్పుడు మనకి కోటింగ్ యొక్క థిక్నెస్ అనేది హై బిల్డ్ అవుతుంది. సో దీనివల్ల మనకి మెటీరియల్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది అండ్ అప్లికేషన్ కూడా ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. మెష్ వేయడం వల్ల ఏమవుతుందంటే సో అప్లికేషన్ కూడా మనకి స్పీడ్ అనేది తగ్గుతుంది మెష్ వేయడం వల్ల. సో డ్యూరబిలిటీ అనేది పెరుగుతుంది. సో చాలామంది అడుగుతూ ఉంటారు మెష్ వేయడం వల్ల మనకి మేజర్ అడ్వాంటేజ్ అని ఏంటని అడుగుతూ ఉంటారు. సో మెష్ వేయడం వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్లోరింగ్లో వచ్చే థర్మల్ ష్రింకేజ్ క్రాక్స్ ఇవి మనకి ఈ ఫ్లోరింగ్ క్రాక్స్లో వచ్చే మూమెంట్ని ఈ ఫైబర్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది తీసుకొని ఆ మూమెంట్ని న్యూట్రల్ చేస్తుంది. సో దానివల్ల ఒక పర్టిక్యులర్ ఏరియాలో మూమెంట్ ఇంపాక్ట్ చూపించకుండా అది సర్ఫేస్ ఏరియా మొత్తం కూడా డైవర్ట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి క్రాక్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అనేది తగ్గుతుంది. అండ్ దీంతోపాటు మనకి కోటింగ్ అనేది చాలా టఫ్గా ఫామ్ చేస్తుంది యాజ్ ఎ రీఇన్ఫోర్స్మెంట్ ఇది శాండ్విచ్ అవ్వడం వల్ల, ప్లస్ దీని డ్యూరబిలిటీ కూడా పెరుగుతుంది.